వీడియో లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అయింది. దొండకాయ పెసరపప్పు ఎలా వండాలో మీకు ఈ వీడియో చూపిస్తా. దొండకాయ తెచ్చుకున్నాం, ముందుగానే శుభ్రంగా కడుక్కున్నాం. ఇప్పుడు ఈ పెసరపప్పు తెచ్చుకున్నాం. ఈ పెసరపప్పుడు ఈ మట్టి కంతుల్లో ఎంచుకోవాలి. ఇప్పుడు ఇది దూరగా ఎంచుకోవాలి. దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతి, పుదీనా అన్నీ కోసి రెడీ ఉంచుకున్నాం. ఇప్పుడు పెసరపప్పు ఎంచుకుందాం. పెసరపప్పును ఇలా దూరగా ఎంచుకోవాలి. దూరగా ఎంచుకొని దొండకాయలు పోసుకుంటే చాలా రుచి ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు పప్పు ఎంచుడైంది. దీన్ని ఇప్పుడు కడుక్కోవాలి. దొండకాయ పెసరపప్పు ఎలా వండాలో వీడియోలో చూపిస్తున్నాను. స్టవ్ అంటూ పెట్టినాము. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాము. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాము. చెంచాడు పోపిత్తులు, అల్జామాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇలా దూరగా గోలియాలి. వీటిని చెంచాడు శనగపప్పు, చెంచాడు మినపప్పు దూరగా గోలించుకోవాలి. కొత్తిమీర, మెంతి, పుదీనా, అదే చెంచాడు ఇంగు, చెంచాడు పసుపు, చెంచాడు అల్లం వెల్లిపాయ పచ్చివాసన వేదా గోలించుకోవాలి. కోసిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఎంచుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. కలుపుకొని చెంచాడు కారపొడి వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తినంత ఉప్పు వేసుకోవాలి. చెంబెడు నీళ్ళు పోసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర ఉడుకుతుంది. దీన్ని మధ్య మధ్యన ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా మనం ఇలా కలుపుకోవాలి. రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. దొండకాయ పెసరపప్పు కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నం కానీ, చపాతి కానీ, రొట్టె కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.